డియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. నేను ఈరోజు ఈజీ అండ్ టేస్టీ అయిన ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా బాయిల్డ్ ఎగ్ తోటి ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికోసం ఫస్ట్ మనం ఒక 1/2 డజన్ ఎగ్స్ బాయిల్ చేసేసుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కట్ చేసేసుకొని ఆ హాఫ్ని ఇంకొక హాఫ్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్లో ఒక 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో ఇలా అన్ని పీసెస్ అన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ కొంచెం కారం ఇంకా పసుపు వేసేసుకొని ఆ నూనెలో మొత్తం కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మొత్తం పైన కింద అన్ని సైడ్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసేసేయాలి. సో ఆనియన్ వేసేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు. ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఒక 2 to 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ వేసేసి దాంట్లో ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం టమాటో మగ్గేంత వరకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసేసి అది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని కలుపుకొని కొంచెం అంతా ఉడికేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసి కలుపుకోవాలి. సో ఆ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలి కొంచెం ఇలాగా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని వీటిలో వేసేయాలి. వేసేసుకొని బాగా దీన్ని అంటే ఎగ్ అనేది విరగకుండా కలుపుకోవాలి నెమ్మదిగా. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు.
ఏ కమెంట్ రాయాలనుకుంటున్నామో. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆరో ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.